అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీరేఖ టాక్స్. క్యాబేజీ అంటే నచ్చిన వాళ్ళు చాలామందే ఉంటారు. అయితే ఈ క్యాబేజీని ప్రాపర్ కాంబినేషన్తో చేస్తే కనుక చాలా బాగుంటుంది. క్యాబేజీ పప్పు ఎప్పుడైనా తిన్నారా? క్యాబేజీ పప్పు తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా ఒకసారి నేను చెప్పే కాంబినేషన్తో ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మళ్ళా తినాలనిపిస్తుంది. అంత కమ్మగా ఉంటుంది. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. క్యాబేజీ కడిగేసి సన్నగా తరిగి పెట్టుకున్నాను. 2 కప్పుల క్యాబేజీ తీసుకున్నాను. 1 కప్లో 3/4 కప్పు కందిపప్పు తీసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని అందులో తరిగి పెట్టుకున్న క్యాబేజీ, కడిగి పెట్టుకున్న కందిపప్పు వేసేసుకోవాలి. నెక్స్ట్ తరిగి పెట్టుకున్న 2 టమాటాలు, తరిగి పెట్టుకున్న 6-7 పచ్చిమిరపకాయలు, పుల్లటి మామిడికాయల తురుము 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. నేను ఈ మధ్య మామిడికాయ తురుము పచ్చడి చేశాను. మొత్తం తురుము యూజ్ చేయలేదు. స్టోర్ చేసుకున్న తురుములోంచి ఈ విధంగా పప్పులోకి యూజ్ చేస్తున్నాను. వారానికి సరిపడా పచ్చడి తాలింపు వేసుకొని మిగతాది స్టోర్ చేసుకున్నాను. అందులోనే 2 టేబుల్ స్పూన్లు తీసుకొని ఇందులో వేస్తున్నాను. మనం మామిడికాయ తురుము ఇలాగ స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడల్లా పప్పుల్లో వాడుకోవచ్చు, పచ్చళ్ళు చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా నేను చేసిన మామిడికాయ తురుము పచ్చడి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేస్తాను, చూడండి. కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని ఉడికించుకోవడానికి తగినన్ని వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసేసుకోకూడదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి క్యాబేజీలో వాటర్ ఉంటుంది, టమాటాలు కూడా వేసాం కాబట్టి ఉడికించడానికి సరిపోయినంత వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. కుక్కర్ మూత పెట్టేసుకొని 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలి. ఇక్కడ మీకు ఒక చిట్కా చెప్తాను. కుక్కర్ మూత పెట్టిన వెంటనే విజిల్ పెట్టకూడదు. 1 minute అయిన తర్వాత కొంచెం పైకి వాటర్ వస్తుంది ఆవిరిలాగా. అప్పుడు విజిల్ పెట్టామనుకోండి పర్ఫెక్ట్గా విజిల్స్ వస్తాయి. విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేసి చల్లారాక పప్పు మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. తాలింపుకి ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం మినపప్పు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 2 ఎండుమిరపకాయలు, 2-3 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పోపు బాగా ఫ్రై అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంగువ వేస్తాం కదా, ఆ స్మెల్ చాలా బాగుంటుంది. అరోమా అనేది పోపు బాగా ఫ్రై అవ్వడం వల్ల, ఇంగువ వేయడం వల్ల పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ రుచికి తగినంత ఉప్పు, కారం వేసుకొని సెట్ చేసుకోవాలి. నాకు పచ్చిమిరకాయల కారం తగ్గింది అనిపించింది, అందుకే ఎర్రకారం వేసాను. మీరు ఒకవేళ పచ్చిమిరకాయల కారం సరిపోయింది అంటే కనుక ఎర్రకారం వేసుకోవాల్సిన అవసరం ఉండదు. 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడకనిచ్చి సర్వ్ చేసేసుకోవడమేనండి. అన్నంలోకి, రోటీలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. మరి మీరు ట్రై చేయండి. ఎలా ఉంది అనేది మీ ఫీడ్బ్యాక్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి, మర్చిపోకండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ బంధువులకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అప్డేట్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మరి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.